నైట్ షాప్ నుంచి రాగానే మావయ్య అయితే డ్యూటీ ఎక్కేస్తాడు. అదే చిన్ని తల్లిని ఎత్తుకోవడంలో. పగలంతా నేను, అత్తమ్మ అయితే పాపను చూసుకుంటూ ఉంటాము. ఇంకా నైట్ వాళ్ళ తాతయ్య, నాన్న చూసుకుంటారు. మా చిన్ని తల్లి చిన్న చిన్నగా అన్నీ నేర్చేసుకుంటుంది. చేతులు చాచి రాదమ్మా రామ్మా అంటే ఇప్పుడే కొంచెం కొంచెంగా తెలుస్తుంది. చేతులు దగ్గరికి పెట్టి రావడానికి ట్రై చేస్తుంది. మా బుడ్డ తల్లి ఎలా చేస్తుందో షాన్వి యాక్టింగ్ చేసి మరీ చూపిస్తుంది అది. మావయ్య దగ్గర నుంచి అత్తమ్మ, మళ్ళీ అత్తమ్మ దగ్గర నుంచి మావయ్య అయితే తీసుకుంటున్నాడు. ఇలా ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి షిఫ్ట్లు చేంజ్ అవుతూనే ఉంటాయి ఆమెను ఎత్తుకోవడంలో. నేను, మామయ్య, అత్తమ్మ మేమందరైతే ఊరగాయ పప్పులు చేసుకొని తినేసాము. మా ఆయనకి నంచుకోవడానికి ఉప్పంచులు కావాలంట. అవే రాయలసీమ సైడు ఒట్టిసేయాలంటారు కదా అవి. మేము రీసెంట్గానే కాణిపాకం వెళ్ళొచ్చాము. కాణిపాకం వెళ్ళడానికి ఒక పెద్ద స్టోరీనే జరిగిందన్నమాట. మా ఆయన ఒక మొక్కు ఉంది, ఇంటి దగ్గర నుంచి కాణిపాకం నడిచి వస్తాను మొక్కున్నాడు. ఒక్కరిని పంపించలేక మా తమ్ముని కూడా పంపించి మా తమ్ముని కూడా తోడుగా పంపించాను. నేను ముందు నుంచే చెప్తూ ఉన్నాను, వద్దు సమ్మర్ సీజన్ చాలా కష్టమవుద్ది అని చెప్పి. వింటర్ సీజన్ అయినా ఒక రకం నడుచుకుంటూ వెళ్ళొచ్చు, సమ్మర్లో వెళ్ళాలంటే చాలా కష్టము. వాళ్ళకి ఇక్కడ నుంచి నాయుడుపేట వెళ్ళేసరికి సీన్ అర్థమైపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ 1కి 2కి అలా రీచ్ అయ్యారు. మార్నింగ్ 5కి అలా స్టార్ట్ అయితే నేను, మావయ్య, అత్తమ్మ ఎంత చెప్పినా వినకుండా నడుచుకుంటూ వెళ్ళారు. బట్ వెళ్ళాక అర్థమైంది ఎంత కష్టం అని చెప్పి. మధ్యలోనే మావయ్య కాల్ చేసి తిట్టేశాడు, ఇంకా అక్కడే రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకోమని. నెక్స్ట్ డే మార్నింగ్ మేము కార్లో వెళ్ళి ఇంకా అందరూ కాణిపాకం కారులో వెళ్ళేసి వచ్చేసాము. ఇలాంటి ట్రిప్స్ పాదయాత్రల ద్వారా ప్లాన్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా వింటర్ సీజన్ ప్లాన్ చేసుకోవాలి, అర్థమైపోయింది మా ఆయనకి బాగా. ఇంకా మొత్తానికి ఆయనకు కావాల్సిన ఉప్పంచులు అయితే కొన్ని ఇచ్చేసాడు. ఇంకా కొంచెం ఆయిల్ వేసి 2 స్పూన్స్ ఉప్పంచులు వేయించి ఇస్తున్నాను. ఎక్కువ కూడా వేయించకూడదు, మరి బొగ్గులైపోతాయి. మితంగా వేయించి ఇవ్వాలి. ఇంకా మితంగా అయితే వేయించేసి తనకైతే ఇచ్చేసాను. ఇంకా 4-5 ఉప్పంచులతో ఎంత అన్నమైన ఇష్టంగా తినేస్తాడు. నిజం చెప్పాలంటే చాలా టేస్టీగా ఉంటాయిలే. ఈ వీడియో అయితే ఇంతే. పోతూ పోతూ మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.